నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక సంఘటన బాగా కలిచివేస్తుంది అందరినీ. అదేంటంటే హర్షవర్ధన్ అని ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా షిప్పింగ్ కంపెనీలో ఓకే. పనిచేసే అతను ఒక మెసేజ్ భార్యకి పెట్టి, నేను ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా ఫెయిల్ అయ్యాను, పాపను జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టి ఆయన వెళ్ళి చనిపోయాడు. సో ఈ సంఘటన బాగా కుదిపేస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు బాగా పెరుగుతున్నాయి. కుటుంబాలు కూడా చనిపోవడం, కలిసి లేదా భర్తలు చనిపోవడం కూడా బాగా పెరుగుతోంది. అయితే నేను సూయిసైడ్ గురించి చాలాసార్లు చెప్తుంటాను. ఆత్మహత్యలు అనేవి ఇండియాలో దాదాపు సంవత్సరానికి అరౌండ్ 2 lakhs జరుగుతుంటాయి. 1,70,000 నుంచి 2 లక్షల మధ్యలో జరుగుతాయి. ఇందులో 70% 70 నుంచి 73% మగవాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఓన్లీ స్త్రీలు చేసుకునేది 27 to 30% మాత్రమే స్త్రీల ఆత్మహత్యలు. మగవాళ్ళ ఆత్మహత్యలే ఎక్కువ ఉంటాయి. అది మనకిచ్చే డేటా, ఎన్సీఆర్బి డేటా చూస్తే మనకి అర్థమవుతుంది. దీనికి కూడా ప్రధాన కారణాలు ఫస్ట్ ఫ్యామిలీ ఇష్యూస్, రెండోది ఇల్నెస్, మూడోది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇటువంటివి ప్రధాన కారణాలు అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు, మనం ఇటీవల కాలంలో ముగ్గురు ఆత్మహత్యలు బాగా కలిసివేస్తున్నాయి. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అబ్బాయి, పెళ్ళయింది అనుకుంటా, కొత్తగా పెళ్ళైన అబ్బాయి చనిపోయాడు. రెండోది పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయి, తల్లికి హెల్త్ బాగాలేదు, తల్లిని తనే చూసుకోవాలి, ఎవరు లేరు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరూ కూడా మీ అమ్మ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఉంటే ఓకే అని అంటున్నారు. సో దీనివల్ల నేను అమ్మని చూసుకోలేనేమో అన్న టెన్షన్ తో చనిపోయింది. నిజానికి ఆమె చనిపోయి పర్పస్ ఏంటి, అమ్మని చూసుకోవాలని కదా. రాంగ్ అంటే మైండ్ అలా, ఆమెకి రీజనింగ్ పనిచేయదు. ఇలాంటి వాళ్ళకి రీజనింగ్ ఏంటి, మామూలుగా అయితే ఇప్పుడు ఆమె చనిపోతే మరి అమ్మని ఎవరు చూసుకుంటారు, అది కదా ఇంపార్టెంట్. అమ్మని చూసుకోలేమనే టెన్షన్ తో చనిపోతే ఇప్పుడు ఆవిడ ఇంకా సిక్ అయిపోతారు, అమ్మ ఇంకా ఇదైపోతుంది కదా. సో అంటే ఆమె ఆ టెన్షన్ ని ఏం చేయాలి, ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎవరు కూడా తనని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అమ్ముంటే. కానీ అమ్మని వదిలి పెళ్లి చేసుకొని హ్యాపీగా తాను ఉండలేదు. కాబట్టి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ కోసమే ఆమె ట్రై చేసింది తప్ప ఆలోచించలేదు నేను చనిపోతే అమ్మ పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఆమెకి రాలేదు. ఆమె వెళ్ళి దీంట్లో హుస్సేన్ సాగర్ లో దూకి, అది కూడా సెర్చ్ చేసింది నెట్ లో, ఎలా చనిపోవాలని సెర్చ్ చేసి ఆమెకున్న దాంట్లో హుస్సేన్ సాగర్ అయితే దగ్గర ఉంటది, ఆప్షన్ లో వెళ్ళి చేసింది అన్నమాట. ఇప్పుడు ఈ హర్షవర్ధన్ ఎందుకు చనిపోయాడు వైజాగ్ లో అంటే, ప్రధాన కారణం నిజానికి బయటకు చూస్తే హ్యాపీ ఫ్యామిలీ వీళ్ళది. యాక్చువల్ గా ఈ హర్షవర్ధన్ది చిత్తూరు జిల్లా కాణిపాకం దగ్గర బొమ్మ సముద్రం. అక్కడ నుంచి ఆయన షిప్పింగ్ కంపెనీలో ఇంజనీర్ గా పోస్ట్ వస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడే వాళ్ళు కాపురం ఉంటున్నారు. అక్కడ వినాయక నగర్ అంటే అక్కడ కాపురం ఉంటారు. అక్కడ ఏమైందంటే ఇతను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టాడు. నేను ఈ టాపిక్ మీద కూడా చాలాసార్లు చెప్పాను. సో ఈ ట్రేడింగ్, ఈ మధ్యనే ట్రేడింగ్ మీద మొన్న బడ్జెట్ లో కూడా డబుల్ చేస్తారు ఆల్మోస్ట్. ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ అంటారు, డెరివేటివ్స్ ట్రేడింగ్ అంటారు దాన్ని, ఇంట్రాడే ట్రేడింగ్. దీని మీద పెంచింది గవర్నమెంట్. ఎందుకు పెంచింది డబుల్ అంటే, డిస్కరేజ్ చేద్దామని. ట్రేడింగ్ అనేది ఏమంటే 97 to 98% లాసుల్లోకి వెళ్తారు ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఎవరు 2-3% కంటే సక్సెస్ రేట్ ఉండదు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక రకమైన స్పెక్యులేటివ్ కాబట్టి, గ్యాంబ్లింగ్ లాంటిది అది, కాబట్టి డబ్బులు పోతుంటాయి. రెండోది మోసాలు కూడా దీంట్లో ఎక్కువ అనమాట. అట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్, అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, కాపీ క్యాన్ మెథడ్ అంటారు దాన్ని. కాపీ క్యాన్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా పిలుస్తారు. అంటే అమెరికాలో ఒకప్పుడు కాపీ క్యాన్లలో డబ్బులు పెట్టి పూర్తి చేసేవాడు. ఎప్పుడే 10 ఏళ్ల తర్వాత డబ్బులు తీసుకోవడానికి. అదొక సేవింగ్ మెథడ్ పాతకాలంలో, 19th century అలాగా.
అందుకని అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఒక దాంట్లో నువ్వు కంపెనీని చూసి కంపెనీ మంచి కంపెనీ, ఇది గ్రోత్ ఉంటుంది, సెక్టర్ గ్రోత్ ఉంటుంది, కంపెనీ గ్రోత్ ఉంటుంది, ఇండియన్ ఎకనామీ ఓవరాల్ గానే పెరుగుతుంది కాబట్టి మంచి కంపెనీని చూసి, ఫండమెంటల్స్ అంటారు, ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీని చూసి ఇన్వెస్ట్ చేసుకుంటే ఒకవేళ నీకు తెలియకపోయినా మంచి బ్రోకరేజ్ సంస్థల ద్వారా